వారిరువురిని కూడా వివాహ బాంధవ్యంలో జతపరుస్తున్న మన దేవునికి ఏమిచ్చినా రుణాన్ని తీర్చలే కనుక ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. ఆదాము దేవుడు ఎప్పుడైతే గాఢ నిద్ర కలిగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి అతని యొద్దకు తీసుకొచ్చిన తర్వాత అతను ఒక మాట అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసము ఇది నరులలో నుండి తీయబడింది కనుక నారి అనగా నా సొంతం అనని ఎప్పుడైతే ఆదాము భార్యను ఉద్దేశించినటువంటి ఆ మాట అన్నాడు. నేను అంటాను, ఇప్పుడు భార్యాభర్తలుగా ఒకటిగా చేయబడుతున్నటువంటి ప్రియులు నవీను అలాగే స్వరూపరాణి గారి మధ్యలో ఒక షిప్ అనేది నడవాలి. ఆ షిప్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫెలోషిప్ ఉండాలి, భార్యాభర్తల మధ్య ఉండాలి, ఫెలోషిప్ ఉండాలి అంటే వారిద్దరు కూడా కలిసిమెలిసి అన్యోన్య దాంపత్య జీవితంలో వారు ఎదగాలి. 2 ఫ్రెండ్షిప్ ఉండాలి. మనము వివాహ బంధం కానప్పుడు అనేక రీతిగా ఫ్రెండ్షిప్ ఉంటుందేమో కానీ వివాహం అయిన తర్వాత భర్త భార్యకు, భార్య భర్తకు ఫ్రెండ్షిప్ కలిగి వారిరువురు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు కొనసాగాలి. 3వది ఏంటంటే పార్ట్నర్షిప్ ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నీ పార్ట్నర్ని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎక్కడ చిన్న చూపు చూసే విధంగా నీ భర్తని కానీ నీ భార్యని గాను చూసే విధంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఈ 3 షిప్లు ఎప్పుడైతే వివాహ బాంధవ్యాలు ఉంటాయో అప్పుడు ఆ షిప్ అనేది చాలా జాగ్రత్తగా ముందుకు నడుస్తుంది. ఎటువంటి కలతలు కానీ ఎటువంటి కల్మషములు కానీ ఏది ఎదురొచ్చినా మీరిరువురు కూడా చాలా జాగ్రత్తగా షిప్ నడుపుకుంటూ ముందుకు కొనసాగలి. ఇందాక చాలా మంది దైవజనులు చెప్పిన మాట ఏంటంటే విద్యావంతురాలు కనుక అటువంటి ఏది లేకుండా చాలా జాగ్రత్తగా తన భర్త కుటుంబాన్ని తన ఇంటి వారిని కూడా ముందుకు నడిపించే ఒక యోధురాలాగా స్వరూపరాణి గారు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు వారందరిని దీవించునుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం, అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన యొక్క ఘనమైనటువంటి వేడుకలో నాయన ప్రియులు నవీన్ గారిని, స్వరూపురాణి గారిని ఎక్కడెక్కడూ నాయన పుట్టినటువంటి వీరిరువురిని అయా వివాహం అనేటువంటి బాంధవ్యం ద్వారా మీరు ఎంతగానో ఒకటి చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రేపటి దినమున జరగను ఉద్దేశించిన వివాహ బంధం కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరిగించండి. ప్రాముఖ్యంగా ఇక రిసెప్షన్ కూడికని మీరు ఎంతగానో ఘనంగా జరిగించారు. వచ్చినటువంటి 2 బంధువర్గం అంతటిని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. నాయన చక్కటి కార్యక్రమంలో పాల్పొంపులు పొందిన మా అందరినీ అయ్యా నీ దీవెన ఆశీర్వాదాలతో మీ నింపి నడిపించారు. నీకు స్తోత్రాలు. ఇంతవరకు చెప్పినటువంటి మాటలు నాయన నీ సేవకులు అయ్యా క్రీస్తు దాసి గారిని అలాగే సేవకులను బట్టి నాయన ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులుగా అప్పగిస్తున్న మరి దీవించండి. సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ కార్యక్రమం అంతటిని ఇంత విజయకరంగా మీరు జరిగించడానికి స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామ ఘనత కొరకు కుటుంబీకులు ఆయన ప్రతి ఒక్క నడిపించి వాడుకొని మరి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి.